రేవంత్ రెడ్డి గారికి ప్రతి విషయంలో తోడుగా ఉంటూ తన అనుభవాన్ని, పనితీరును రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారు. పాలనలో అన్నీ తానే చేస్తున్నా ప్రచారానికి మాత్రం దూరంగా ఉండటంలో వారికి వారే సాటి. ఒక రోజు రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ సీఎంని నేనే అయినా వెనకుండి నడిపించేవాడు శ్రీధర్ బాబు గారే అన్నారు. ఈరోజు ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, అన్నిటికంటే ముఖ్యంగా నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన గతంలో నాకు ఎలాంటి అనుభవం లేదు. మంత్రిగా కానీ ఇతర ప్రభుత్వాన్ని నడిపించిన పరిపాలనమైన అనుభవం లేదు. కానీ వారు ఎంబడి ఉండి వారి సలహాలు, సూచనలు, వారి సూచన మేరకి రాష్ట్రాన్ని సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ వారి అనుభవాన్ని, అదేవిధంగా వారికి ఉన్న నైపుణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని విధులను నిర్వహిస్తూ ఒక్కనాడు కూడా నేనే ఇవన్నీ చేస్తున్నా అని ప్రచారం చేసుకోవడం కాదు కదా. కనీసం పక్కన వ్యక్తికి కూడా చెప్పుకోని శ్రీధర్ బాబు మనస్తత్వం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే వారి స్వభావం నిజమైన ప్రజాసేవకు నిదర్శనం. మనం గత ఐటీ మినిస్టర్ పనితీరుని, నేటి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి పనితీరుని గమనిస్తే తేడా అర్థమవుతుంది. గతంలో ఒకరు 20,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా తీసుకువచ్చి వేల కోట్ల రూపాయలను ప్రచారాలకి వెచ్చించేవారు. నేడు ఈ పరిస్థితి లేదు. ప్రజల సొమ్మును ప్రచార ఆర్భాటాలకు వెచ్చించేదీ లేదు. ప్రతి రూపాయి వృధా కాకూడదన్న శ్రీధర్ బాబు గారి ఆలోచన గర్వించదగినది.